తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలా సార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయన్ని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించిన, ఆయన ఎప్పుడైనా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంనేని కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించారు. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం, అదే మేము కోరుకుంటా ఉన్నాం. అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారిని కానీ, బాహుబలి ప్రభాస్ గారిని కానీ, మహేష్ గారిని కానీ, మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా, మహేష్ గారిని కానీ, ఇంకెవరైనా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి. ఆయన 3 సార్లు కానీ 4 సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి దోహదపడ్డారు తప్ప ఆయన ఎప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెట్టలేదు. తిరిగి మేము సినిమాని గౌరవించే వాళ్ళం. ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం, సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం. మన కథలు కావాలి. సినిమా జీవితంలో లేని సినిమాలో వెతుక్కుంటాం. మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం. ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం? శంకర్ గారి డైరెక్షన్ లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రిలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ కథని, ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది. ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, ప్రత్యామ్నాయంగా చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ. ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి. మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది. అలాగే ఇంతమంది యువత ముందుకొచ్చి ఎందుకు వస్తున్నారంటే ఒక మార్గదర్శకం సినిమాలు. ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి, కానీ ఆ విలువలు తీసుకోవచ్చు. కానీ మరి ఎలా ఉండాలంటే హంసలాగా పాలన తీసుకొని నీళ్లు వదిలేరు. కానీ కొంతమంది నీళ్లను పట్టుకుంటారు, మనం ఏం చేయలేము. సినిమా అన్ని చూపిస్తుంది, మంచి చెడు రెండు చూపిస్తాయి. ఏది తీసుకోవాలనేది మీది. ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది, ఆర్ యు వర్జిన్ అని చెప్పి ఒక స్త్రీ పాత్రదారిని అడుగుతారు. అది నా ఇండివిజువల్ నేను చెప్పడానికి ఇబ్బంది అనిపించింది. నేను డైరెక్టర్ గారికి, దిల్ రాజు గారికి చెప్పాను, ఈ డైలాగ్ అయితే నేను చెప్పను, కాబట్టి అబ్బాయిని అడుగుతాను, అమ్మాయి నేను అడగనేమని. న్యాయం రెండు పక్షాలు ఉండాలి, ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం, మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం, నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు. మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మీరు కొన్ని విలువలు చెప్తారు. ఒక రామ్ చరణ్ కోసం కానీ, ఒక శంకర్ గారి కోసం కానీ, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు, ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది, దానికి ఒక బంధం ఉంది, దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా. ఒక RRRకి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి, ఏదో ఎదురు చూస్తాం మనం. సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం ఆలోచింపజే, విరోధంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలి. మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నాను. మీరు ఎలాంటి సినిమాలు తీసినా
ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు, ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి